హాయ్ అండి. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే కేవలం 10 నిమిషాల్లో ఇలా ఒకసారి పచ్చడి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పచ్చడి ఎలా చేసుకోవాలో చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని తుంపు వేసుకోండి. నెక్స్ట్ ఒక పావు కప్పు దాకా వేయించి పొట్టు తీసేసిన పల్లీలు వేసుకోవాలి. 5-6 పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర, పావు టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం, మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం చింతపండు వేసుకొని నీళ్ళు అస్సలు వేయకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 ఎండుమిర్చిని తుంపుకొని వేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో ఉల్లిపాయలోని పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చడి వేసాక పచ్చడి ఆయిల్ మొత్తాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించేశారంటే ఇలా కలర్ చేంజ్ అయ్యి పచ్చళ్ళలో నుండి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు వెంటనే స్టవ్ ఆపేసి పక్కకు దించేసుకోండి. సో అంతేనండి, కూరగాయలు లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మీకు కూడా నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.